క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాం కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాము. 13వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అనే మాట మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ మాటకు వచ్చినప్పుడు భక్తులైన వారు అనేకులు ప్రార్థన చేశారని, శ్రమల్లో ఉన్నవారు ప్రార్థన చేశారని సంగతిని మనం విన్నాం. రాజైన హిజ్కియా ప్రార్థన చేశాడు తనకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి. అలాగే రాజైన దావీదు ప్రార్థన చేశాడు శత్రువులను బట్టి, తనకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి. రాజైన యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఇలాగున భక్తులైన వారు రాజులైన సామాన్యులైన ప్రార్థన చేశారు అనే విషయం దేవుని వాక్యం నుండి మనం చూసాం. ప్రియులారా, శ్రమలలో ప్రార్థన అనేటువంటి ఆ ఏకైక పరిష్కార మార్గం తప్ప మరొకటి కనిపించదు, లేదు అని మనం గుర్తుంచుకోవాలి. శ్రమలలో ప్రార్థించడం అనేటువంటిది దేవుణ్ణి మనకు సమీపంగా చేస్తుంది కదా. మనం దేవునికి సమీపస్థలం అవుతాం కదా. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అనే మాటను యాకోబు వ్రాశాడు. అలాగే మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడవలెను అని కూడా అన్నాడు. సేమ్. శ్రమ కలిగితే ప్రార్థన చేయండి, సంతోషం కలిగితే పాటలు పాడండి. శ్రమ కలిగిన వారు ప్రార్థన చేయాలి. ఇది బైబిల్ నొక్కి చెప్పేటువంటి మాట. పైగా మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట వ్రాయబడి ఉంది. అంటే మనం అడిగితే దేవుడు ఇస్తాడు అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనం అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ ఈ దినములలో ఉన్నటువంటి దురలవాటును నేను మీకు గుర్తు చేయదలిచాను. ఎందుకు దురలవాటు అని అంటూ ఉన్నాను అంటే, అనేక మందికి ప్రార్థన చేయడం కంటే ప్రార్థన చేయించుకోవటం ఎక్కువగా ఇష్టమవుతూ వస్తుంది. అనేక మంది ప్రార్థన చేయడం కంటే ప్రార్థన చేయించుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. బైబిల్ ఏమో ఖచ్చితంగా మీరే చేయండి ప్రార్థన అని చెబుతుంది. కానీ ప్రార్థన చేయించుకోవటానికి గల కారణం ఏంటి? ప్రజలు ప్రార్థన చేయకుండా దేవునికి ప్రార్థన చేయించుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, చాలామంది వ్యక్తిగత జీవితాలలో మనలో అనేకులకు ప్రార్థన అనేటువంటి అలవాటు లేదు. ఉదయం లేచినప్పుడు ప్రార్థన అనగా దేవుని ముఖదర్శనం చేయటం, సమయం దొరికితే ప్రార్థించటం, అలాగే రాత్రి వేళ ప్రార్థించటం, ఏదైనా కానివ్వండి కాక ప్రార్థన ద్వారా ప్రభువును సమీపించాలి అనేటువంటి ఆశ మనలో లేకపోవడం, ఆ కోరిక మనకు లేకపోవడం. అయితే ప్రార్థన అనేటువంటిది అవసరమే కదా మనకు. కాబట్టి ఎవరైనా ప్రార్థిస్తున్నారంటే వారి దగ్గరికి వెళ్ళటం, వారికి మన ప్రార్థన మనవులు చెప్పటం, ఇవన్నీ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విషయాలు. ఇది చాలా విచారకరమైంది. దేవుని వాక్యం మనకి చెప్పేది ఏమిటంటే, భక్తి అన్నటువంటిది మనకు దేవునికి మధ్య ఉన్న వ్యవహారం. మొట్టమొదటిగా భక్తి మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యవహారం. మరి మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని మనము దేవుడు మరొక సేవకుడు అనే ట్రయాంగిల్గా చేద్దామా? కాదు కదా. భక్తి నీకు దేవునికి సంబంధించిన వ్యవహారమే.
ఇంక అందులో మధ్యవర్తి ఇంకొకరు లేరు, మూడో వ్యక్తి కనిపించకూడదు. ఆ వ్యవస్థను ఆయన తొలగించేసినాడు. ఇప్పుడు దేవుడు నువ్వు, దేవుడు నేను, అంతే. మన ఇద్దరికీ దేవునితో సంబంధం కుదరాలి అంటే ఇది సులువైనటువంటిది. మధ్యవర్తి అక్కర్లేదు. దేవుడు నువ్వు, దేవుడు నేను, ఎవరమైనా కానివ్వండి గాక. ప్రత్యక్షంగా ఇలాగున మనం దేవునితో సహవాసం చేయగలిగిన అవకాశం మనకు ఉంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం ఏంటి అంటే, మనము శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినప్పుడే ప్రార్థన చేయాలంటే శ్రమ సంభవించకపోయినా ప్రార్థన చేయాలి. నీకు శ్రమ ఉండకపోయినా శ్రమ కలిగిన ఇతరుల కొరకైనా ప్రార్థన చేయాలి. అబ్రహాము లోతు నిమిత్తమై ప్రార్థించాడు. ఇతరుల కొరకు ప్రార్థించుట దేవునికి నిన్ను సమీపంగా చేసే సాధనము ప్రార్థన. నీ సొంత సమస్య కావచ్చు, ఇతరుల సమస్య అయినా కావచ్చు, నువ్వు దేవునికి సమీపస్తుడు అవుతావు కదా. కానీ ప్రార్థన చేయమంటే అది మనకు నచ్చట్లేదు. అందుకు మనకు తీరిక లేదు, అంత ఓపిక కూడా లేదు. అంచేత ఇక ఎవరైతే ప్రార్థన గుంపులు కానీ, శిబిరాలు కానీ, శిఖరాలు కానీ ఏర్పాటు చేసుకున్నారో వారికి మన ప్రార్థన మనవులు పంపడానికి ఇష్టపడతాం. మళ్ళీ చెబుతున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి భక్తి జీవితం మొట్టమొదట నీకు దేవుడికి సంబంధించిన విషయము, తర్వాతనే సంఘము, ఆ సంఘ సేవకుడు, తర్వాతనే మీతోటి విశ్వాసి. ఇది ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం దాకా చాలా స్పష్టంగా మనకు కనిపించేటువంటి విషయం అండి. ఏం చేస్తుందంటే, మనం ప్రార్థించువారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన ప్రార్థన వినాలని కోరుతున్నాడు ఆయన. చాలామంది ఈ రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. సేవకులు వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటారు కదా, సేవకులు దేవునికి సమీపస్తులుగా ఉంటారు కదా, కాబట్టి వారితో ప్రార్థన చేయించుకుంటే మాకు మేలు కలుగుతుందేమో, లేక దేవుడు మా ప్రార్థనను త్వరగా ఆలకిస్తాడేమో అనే భావనను కలిగి ఉంటారు. అది తప్పు అని నేను మీతో చెబుతూ ఉన్నాను. దేవుని దాసులు ప్రార్థించువారు ఉంటారు, ప్రార్థించువారై ఉంటారు, అందులో సందేహం లేదు. కానీ సమస్య నీదైనప్పుడు ఆ సమస్యను మొదట నువ్వు దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అందుకు ఆయన ప్రార్థన అనే సాధనాన్ని, సౌకర్యాన్ని నీకు ఇచ్చినాడు. నీకు కలిగిన సమస్యను మొదట మనుషుని యొద్దకు కాదు తీసుకొని వెళ్ళాల్సింది, దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి. అది నువ్వే తీసుకొని వెళ్ళాలి అంటే నువ్వే చెప్పాలి దేవుడికి నీ సమస్య. మొదట దేవుడు, తర్వాత దేవుని దాసుడు. మొదట దేవుడు, తర్వాత సంఘం. ఇది ఈ యాకోబు పత్రికలో మనకు కనిపించేటువంటి విషయం. 5వ అధ్యాయం 13వ వచనం నీకు దేవునికి మధ్య ఉండేటువంటి వ్యవహారం. 14వ వచనం నీకు సంఘానికి మధ్య ఉన్నటువంటి వ్యవహారం. 16వ వచనం నీకు తోటి విశ్వాసులకు మధ్య ఉండేటువంటి వ్యవహారం. కాబట్టి క్రమం ఏమిటి అంటే, మొదట నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యాలి. మొదట నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి. ఎవరికో ప్రార్థించమని అడగటం కాదు, నువ్వే ప్రార్థన చేయాలి. ఆ పరమ తండ్రి నువ్వు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వెందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తావు? నువ్వెందుకు అవకాశాన్ని ఇతరులకు ఇస్తావు? నువ్వే ప్రార్థన చేయమని కదా ఆయన ఆశ. నీ మాట వినాలని కదూ, నీ స్వరం వినాలని కదూ ఆయన ఉద్దేశం. నువ్వు బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, నువ్వు అనారోగ్యంగా పడక మీద ఉన్నా, లేక ఒకవేళ మరణ పడక మీద ఉన్నా, నీ స్వరం వినాలి అని కదూ ఆయన ఆశ. అలాగే ఈ భూమి మీద ఉన్నంతసేపు
నా తండ్రితో నేను మాట్లాడాలి అని కూడా నీ ఆశ ఉండాలి కదా. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. అది నీకు దేవుడికి మధ్య ఉండేటువంటి వ్యక్తిగత విషయం. అది మొదటి సంబంధం. అడిగించండి, అప్పుడు అది మీకు ఇవ్వబడును అని ఆయన అనలేదే. అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మీరే అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో మనమే దేవుణ్ణి అడగాలి. అది మన బాధ్యత. మనకు దెబ్బ తగిలినప్పుడు అబ్బా అంటాం కదా, అలాగే శ్రమ కలిగినప్పుడు తండ్రి అని ఆయనకు చెప్పుకోవటంలో తప్పేముంది, ఇబ్బంది ఏముంది? నేను ఒక మాట చెబుతున్నా, అసలు నీకేదైనా శ్రమ కలిగితే మొదట దేవునికి ప్రార్థన చేయకుండా మీ సంఘ సేవకుడికి ఆ మాట చెబుతున్నావంటే నువ్వు దారి తప్పావని అర్థం. నేను దారి తప్పించారు అని అర్థం. నీ ఆధారం దేవుడు కాక మనుషులే అని అర్థం. ఇది నిజమైతే నువ్వు పూర్తిగా దారి తప్పావు. కాబట్టి అది కాదండి. నువ్వు దేవుడు, ఇది మొదటి వరుస. నువ్వు దేవుడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, అతడే చేయాలి. నాకు ప్రార్థన చేయడానికి రాదండి అని అనడానికి వీల్లేదు. ప్రార్థన అదేమన్నా గొప్ప విద్య అనుకుంటున్నారా? కాదు. తండ్రి, ఈ శ్రమలో ఉన్నాను, నాకు సహాయం చేయి. తండ్రి, నాకు ఈ వ్యాధి ఉంది, నీ చిత్తమైతే తొలగించు. తండ్రి, నాకు ఈ సమస్య ఉంది, నీ చిత్తమైతే తొలగించు ఆయన అడగడమే కదా ప్రార్థన అంటే. ఆఖరణ యేసుక్రీస్తు నామమున, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున, అది కదా ప్రార్థన అంటే. మరి ఎందుకు ఇంత చిన్న విషయాన్ని కూడా మనం అనుసరించలేకపోతున్నాము? కారణం ఏమిటి? జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన అంటే మనకి ఇష్టం లేకపోవడానికి కారణం ప్రార్థన యొక్క లక్షణం. ప్రార్థన గొప్ప ఆయుధం, మనకు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆయుధం, మనం దేవుణ్ణి సమీపించగల ఆయుధం, సాధనం. భక్తి జీవితంలో గొప్పది. చదువు వచ్చిన వారు మాత్రమే బైబిల్ చదవగలుగుతారు, కానీ చదువు రానివారు కూడా దేవునితో మాట్లాడగలరే? అంత గొప్ప సాధనాన్ని దేవుడు మనకిచ్చాడు. దాని ప్రార్థన అని అంటున్నాం. యెహోవా, నా అనారోగ్యములో నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని దావీదు అన్నాడే. అది ఎంత ఆనందం అండి. నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మనవిని ఆలకించాడు అని సంతోషించడం ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరో ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది అనేది కాదు కదా. నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను బాగు చేశాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా భర్తను బాగు చేశాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా భార్యను పిల్లల్ని బాగు చేశాడు అని చెప్పుకోవటం ఎంత సంతోషకరమైన సంగతి. నాకు బాగలేకపోతే ఆయన గారు ప్రార్థన చేశారు, దేవుడు నన్ను బాగుపరిచాడు అని ఈ వయా ప్రార్థనలు ఎందుకు? ఎందుకంటే పాత నిబంధనలోనే ఇంత డైరెక్ట్గా ఉంటే, దేవా నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు అని అన్నాడు కదా. అనారోగ్యంతో ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి అడిగాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కాబట్టి డైరెక్ట్, పర్సన్ టు పర్సన్, దేవునితో నీ సంబంధం, దేవునితో నీ సంభాషణ అయిపోయింది. అంతే కదా కావాల్సింది. కాబట్టి ఇక మీదటనైనా, ఇక నుంచైనా నిమిషం కానీ, 2 నిమిషాలు కానీ, అరగంట కానీ నువ్వే దేవునితో మాట్లాడు. నీ సమస్యను నువ్వే దేవునితో చెప్పు. ఆయన తీర్చుటకు సమర్థుడు కదా. కాబట్టి దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏమిటి అని అనగా, ప్రియులారా, మనలో ఎవరికైనా శ్రమ సంభవించితే మనమే ప్రార్థన చెయ్యాలి అనే విషయాన్ని
దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అలాగున ప్రార్థన చేద్దాం. ప్రభువు కోరుకుంటుంది అదే, మనమే ప్రార్థన చేయాలి అని. ఆ సాక్ష్యం మనమే వినాలి. ఏమని? నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను బాగు చేశాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా శ్రమలో దేవునికి మొరపెడితే ఆయన నాకు సహాయం చేశాడు అని నీ మట్టుకు నువ్వు అలాగున సాక్ష్యం ఇస్తే ఇతరులు కూడా ప్రోత్సహించబడతారు కదా. ఇతరులకు ఆదరణ, ప్రోత్సాహం కలుగుతుంది. దేవుడు నా ప్రార్థన కూడా వినగలుగుతాడు అని అనుకుంటారు కదా. కాబట్టి అలాగున చెయ్యండి. ఎవరి మీదనూ ఆధారపడకండి. అది క్రమం కాదు, అది వాక్యానుసారం కానే కాదు. దేవుని మీదనే ఆధారపడండి, అది వాక్యానుసారం. కనుక అలాగున మనము ప్రార్థన చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. అలాగున మనం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. మీరెవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను అన్నాడు. మంచిది. సంతోషం కలిగినప్పుడు మాత్రమే కాదు, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మన స్తుతికి పాత్రుడే. అందుచేత మనము కీర్తనలు పాడబద్ధులమై ఉన్నాము అనే సంగతిని కూడా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంటే మన ప్రార్థనకు ఒకవేళ దేవుడు జవాబిచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు పాటలు పాడాల్సిందే కదూ. కానీ అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే సంతోషం కలిగినప్పుడే కాదు, వారు శ్రమలో ఉన్నప్పుడు కూడా పాటలు పాడారు. అంటే దాన్ని వారు శ్రమగా భావించలేదు, అంతే. ప్రభు నిమిత్తమై దాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి అందులో దిగులు, చింత, విచారం ఏమి అక్కర్లేదు, పాటలు పాడదాం అని వారు బహుశా పాడినట్టుగా ఉన్నారు. అంచేత దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు వారు శ్రమలో కూడా పాటలు పాడారు. శ్రమలో ప్రార్థన చేయాలి, కానీ శ్రమలో కూడా పాటలు పాడారు. అంటే వారు ప్రార్థించుచూ పాటలు పాడుచున్నారనే మాట అక్కడ వ్రాయబడింది. వారు ప్రార్థన చేశారు, పాటలు పాడుచూ ఉన్నారు. ఫలితం ఏంటి? కార్యాన్ని చూడగలిగినారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రోత్సహించబడ్డానికి దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం. ఇతరులు ప్రార్థన చేయకూడదా అనే ప్రశ్న మీ మనసుకు వస్తుంది. ప్రార్థన చేయాలి, కానీ మొదటిది ఏమిటంటే నువ్వే దేవుడికి ప్రార్థన చేయాలి. మొదటి క్రమములో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటనగా నువ్వే దేవుడికి ప్రార్థన చేయాలి. నువ్వే దేవుడికి ప్రార్థన చేయాలి. అది మొదటి సంగతి. దాన్ని విసర్జించి, దాన్ని విడిచిపెట్టి అలా కాదు, ఎవరైనా ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర నేను ప్రార్థన చేయించుకుంటాను అంటే కుదరదు. భక్తి నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంగతి అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నువ్వే ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు, ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అలాగూ ప్రార్థించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. యోబు గ్రంథం 16:16లో ఆయన ప్రార్థన చేశాడట. శ్రమలో ఉన్నవాడు ప్రార్థన చేశాడు, శ్రమ లేకముందు కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఆలోచించవలసిన విషయము, మనకై మనమే ప్రార్థన చేయుట, మనంతట మనమే దేవుని సన్నిధికి వెళ్ళుట, ఇది ముఖ్యమైన విషయమని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మంచిది. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను అనే మాట వ్రాయబడింది కదా. ఇప్పుడు సంఘం ప్రవేశించింది. మొదట నువ్వు దేవుడు, రెండవదిగా నువ్వు సంఘం. ఈ మాటను, ఈ వరుసను జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదట నువ్వు దేవుడు, రెండవదిగా నువ్వు సంఘం. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి. తరువాత సంఘం యొక్క ప్రవేశం, తరువాత దేవుని దాసుని యొక్క అవసరత, తరువాత మొదట దేవుడు, తర్వాతనే మనిషి. సంఘం రెండవ ప్రాధాన్యత,
మొదటి ప్రాధాన్యత మాత్రం దేవుడే. ఇక దేవునికి చెప్పడం అయిపోయిన తర్వాత, అంటే మొదట దేవునికి సంగతిని తెలియజేసిన తర్వాత, నెక్స్ట్ దేవుడు నీకు ఏ సంఘాన్ని ఇచ్చాడో ఆ సంఘానికి సంగతిని తెలియజేయాలి. దేవుడు నిన్ను ఏ సంఘంలో ఉంచాడో ఆ సంఘానికి నీ సంగతిని తెలియజేయాలి. అంతేగాని నీకు పరిచయం లేని వాళ్ళకి, చాలా దూరంలో ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి, నిన్నెరగని వాళ్ళకి నీ సంగతిని చెబితే ఏం బాగుంటుంది? ఎందుకంటే యాకోబుది వ్రాసి 2000 సంవత్సరాలు అవుతుంది కదూ. సంబంధాలు ఎటువంటివి అంటే, అప్పటికప్పుడు వారు సమూహాలుగా ఉన్నారు, గుంపులుగా ఉన్నారు, కలిసి ఉన్నారు. కాబట్టి దూరంగా ఉన్న వాళ్లకు నీ సంగతి చెప్తే ఏమర్థం చేసుకుంటారు? ఒక రోగి, ఒక పేషెంట్ ఎంత బాధను అనుభవిస్తున్నాడో ఆ ఇంటి వారికి తెలుసు, తర్వాత సంఘపు వారికి తెలుసు. ఎందుకు? వచ్చి విజిట్ చేస్తుంటారు కదా, దర్శిస్తూ ఉంటారు కదా. కాబట్టి సంఘం వారికి తెలుసు. అంచేత సంఘం రెండవ పాత్ర పోషిస్తుంది. సంఘం యొక్క బాధ్యత రెండవది. అందుచేత సంఘస్థులకు ఆ సంగతి తెలియచేయాలి, సంఘమునకు ఆ సంగతి చెప్పాలి. సంఘ పెద్దలను పిలువనంపవలెను అనే మాట వ్రాయబడి ఉంది. సంఘ పెద్దలను పిలువనంపగా వారు వచ్చి దేవుని నామమున, ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి అని ఒక గొప్ప క్రమమును దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి ఇది రెండవది. మొదటిదిగా నువ్వు దేవుడు, రెండవది నువ్వు సంఘం. ఈ మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకు సంఘం అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇచ్చాడు. కాబట్టి మనం ఆ సంఘంలో ఉన్నాం. కాబట్టి సంఘమునకు సంగతిని తెలియచేయవలసిన అవసరం ఉంది. అలాగున దైవక్రమమును సరిగా మనం పాటించుచు దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని దేవుని వాక్యం చెబుతున్న ఈ మాటను జ్ఞాపకం చేసుకొని అలాగున చేద్దాం. ప్రభువు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయగలిగిన తండ్రి, మీ వాక్యములో వ్రాయబడిన మాటల కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఏర్పాటు చేసిన ప్రార్థన క్రమమును బట్టి నీకు వందనాలు. చక్కటి క్రమాన్ని ఏర్పాటు చేశారు. మా భక్తి జీవితం మొదట నీకు మాకు సంబంధించినదేనని, తర్వాతనే ఇతరులకు సంబంధించింది అని మీ వాక్యమందు వ్రాయించిన మాటల కొరకు నీకు స్తోత్రాలు. కాబట్టి ప్రార్థన కొరకు ఇతరుల మీద ఆనుకొనక, ఆశపడక, మేము ప్రార్థన కొరకు మీ మీదనే సంపూర్ణంగా ఆధారపడినట్లుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మీరు మాకు ఇచ్చిన సంఘ పెద్దలను బట్టి, నాయకులను బట్టి మీకు స్తోత్రాలు, సేవకులను బట్టి, ఆ తర్వాత మా సంబంధం వారితో ఉండాలి అనే విషయం, మా భక్తి సంబంధం, ప్రార్థన సంబంధం తరువాత సంఘమునకని గుర్తు చేశారు. కాబట్టి ఇలాగున క్రమమును అనుసరించుచు భక్తి జీవితంలో కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటూ, కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనొచ్చు. ఎవరు ఏ విధమైన శ్రమలో, ఇబ్బందిలో, అనారోగ్యంతో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని బాగు చేయమని వేడుకుంటూ, స్వస్థపరచమని, సంపూర్ణ ఆరోగ్యమేమని అడుగుచు కృప చూపించమని, మీ సంకల్పమైతే వారిని లేవనెత్తమని వేడుకుంటూ, మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.